సో దీస్ ఆర్ ద ఎంఎస్ ఆఫీస్ వర్షన్స్. డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది. ఓకేనా, మనం డిస్కస్ చేసుకున్న వర్షన్ ఏంటి ఇప్పుడు అండ్ లేటెస్ట్ వర్షన్స్ ఏంటి? సో మనం డిస్కస్ చేసుకున్న వర్షన్ ఎంఎస్ ఆఫీస్ 2016 వర్షన్. ఓకేనా, సో 16 వర్షన్ లో ఆల్మోస్ట్ అన్ని అప్డేట్ అయినాయి. ఓకే ఫైన్, ఇక్కడ 16 అని వచ్చిందని. 2016 తర్వాత వచ్చిన వర్షన్ ఏంటి అంటే 2019. ఆఫ్టర్ దట్ ఆఫీస్ 365 వర్షన్. సో వీటికి దానికి ఏంటంటే జస్ట్ సింపుల్ చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఇంటర్ఫేస్ ఒకేలాగా ఉంటుంది. ఓకేనా, ఇంటర్ఫేస్ ఒకేలాగా డిస్ప్లే అవుతుంది, ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఎలాగైతే మనం యూజ్ చేస్తున్న సోషల్ నెట్వర్క్స్ ఐడియా ఉంది కదా, యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ. ఓకేనా, ఇంటర్ఫేస్ ఒకేలాగా ఉంటే ఎప్పటికప్పుడు వర్షన్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది, మనకి చిన్న ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో మీరు 2016 వర్షన్ నేర్చుకున్నారంటే ఆల్మోస్ట్ ఎక్కడ వర్షన్ అయినా సరే మీరు వర్క్ చేయగలరు. ఓకేనా, సో 16 వర్షన్ లో ఓల్డ్ వర్షన్స్ కి రిలేటెడ్ ఫీచర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం న్యూ వర్షన్ కి అర్థమయ్యే ఫీచర్స్ కూడా మీరు ఇందులో తెలుసుకోవచ్చు. ఓకేనా, సో మనం డిస్కస్ చేసుకున్న వర్షన్ ఏంటి? టిఫిన్ చేశారు కదా అందరూ? మాట్లాడండి మరి. 16 వర్షన్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ ఎంఎస్ ఆఫీస్ ప్రొడక్ట్స్. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ అవుట్లుక్, ఆఫ్టర్ దట్ ఎంఎస్ యాక్సెస్. టోటల్ 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎంఎస్ ఆఫీస్ లో. ఓకే, సో 5 ప్రొడక్ట్స్ లో ఆల్మోస్ట్ మనం 3 ప్రొడక్ట్స్ డెఫినెట్ గా కంప్లీట్ గా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, మెయిన్ ఈ 3 ప్రొడక్ట్స్ వర్డ్, ఎక్సెల్, పిపిటి. దెన్ వాట్ ఈస్ అబౌట్ 4th వర్షన్ ఎంఎస్ అవుట్లుక్. సో ఎంఎస్ అవుట్లుక్ అనేది లైక్ జీమెయిల్ లాగా మీకు. ఓకేనా, సో అవుట్లుక్ అంటే ఏంటి, నథింగ్ బట్ జీమెయిల్, మెయిల్స్ సెండ్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో గూగుల్ వాళ్ళది జీమెయిల్, ఎంఎస్ ఆఫీస్ వాళ్ళది అంటే ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళది అవుట్లుక్ అంతే. ఓకే రైట్, నెక్స్ట్ ఎంఎస్ యాక్సెస్. సో ఎంఎస్ యాక్సెస్ ఈస్ టోటల్లీ రిలేటెడ్ టు ద కోడింగ్, ప్రోగ్రామింగ్. ఓకే రైట్, సో అందుకనే ఎంఎస్ ఆఫీస్ మనం డిస్కస్ చేయండి, బికాస్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అవర్ టాపిక్స్. ఓకే రైట్, this is first one MS Word. Okay, it is also called documentation software. Okay, because in MS Word we prepare the డాక్యుమెంట్స్. సో ఏమీ లేదు, ఎంఎస్ వర్డ్ లో మనం సింపుల్ గా కంటెంట్ నోట్ చేసుకోవాలి అంటే మొత్తం కూడా ఎంఎస్ వర్డ్ లోనే ప్రిపేర్ చేసుకుంటాం. డాక్యుమెంట్ ప్రెజెంటేషన్స్ కోసం యూజ్ అవుతుంది. ఓకే, లెటర్స్ ప్రిపేర్ చేయొచ్చు. లెటర్స్ ఏమేం లెటర్స్ ఉంటాయి? ఫార్మల్, ఇన్ఫార్మల్. ఫార్మల్ లెటర్స్ అఫీషియల్స్ కి యూజ్ చేస్తుంటాం, ఇన్ఫార్మల్ లెటర్స్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ఇలాంటి వాటిలో యూజ్ చేస్తుంటాం. ఆ లెటర్స్ ప్రిపేర్ చేయాలన్నా సో నోట్ చేయని అవసరం లేదు, మనం రాయని అవసరం లేదు, సింపుల్ గా మనం ఎంఎస్ వర్డ్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఒకసారి చూద్దామండి. ఎంఎస్ వర్డ్ కి ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పాను నేను అంతకు ముందు. ఓకేనా, సో వర్డ్ కి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే నోట్బుక్. మీ అందరికి నోట్బుక్ ఐడియా ఉంది కదా, అవి కాదు. ఓకే, సో నోట్బుక్ మీరు ఫోన్ లో కానీ సిస్టమ్ లో కానీ చూస్తూ ఉంటారు, నోట్బుక్ ఆప్షన్, నోట్ ప్యాడ్. ఓకే, సో నోట్ ప్యాడ్ లో కూడా మనం లెటర్స్ రాసుకోవచ్చు. ఓకేనా, సో మీకు చూపిస్తూ ఉంటాను నోట్ ప్యాడ్ లో లెటర్స్ నోట్ చేయడం, కంటెంట్ యాడ్ చేసుకుంటూ ఉండటం. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్? నోట్ ప్యాడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నేను కంటెంటే కదా నోట్ చేసుకుంటుంది, డాక్యుమెంట్సే కదా ప్రిపేర్ చేస్తుంది, లెటర్స్ కూడా రాసుకోవచ్చు నోట్ ప్యాడ్ లో. దెన్ నోట్ ప్యాడ్ కాకుండా వర్డ్ ఎందుకు యూజ్ చేసుకోవాలి? అలైన్మెంట్స్ ఉంటాయి, వెరీ గుడ్. సో మనకి ఎంఎస్ వర్డ్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఫీచర్స్ యాడ్ అయి ఉంటాయి. సో దట్ ఫీచర్స్ లైక్ డిజైన్స్, చార్ట్స్ ప్రెజెంటేషన్, టేబుల్స్ ప్రెజెంటేషన్, అలైన్మెంట్స్ ప్రిపరేషన్, అవన్నీ కూడా మనకి ఎంఎస్ వర్డ్ లో ఉంటే నోట్ ప్యాడ్ లో మనకి ఆప్షన్స్ అనేది అవైలబుల్ గా ఉండవు. జస్ట్ కంటెంట్ యాడ్ చేసుకోవడం వరకు, చిన్న కలర్స్ యాడ్ చేసుకోవడం వరకే ఉంటుంది. అందుకని మన నోట్బుక్ కాకుండా మోస్ట్లీ యూస్డ్ ప్రిఫర్ ఎంఎస్ వర్డ్. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ కి ఎక్స్టెన్షన్స్. సో ఎక్స్టెన్షన్స్ అంటే
మన వర్డ్ ఫైల్ ని సేవ్ చేసుకున్న తర్వాత అది ఏ ఫార్మాట్ లో సేవ్ అయింది మన సిస్టమ్ లో. ఓకే, లైక్ మీ అందరికి పీడిఎఫ్స్ ఐడియా ఉంది కదా. ఓకే, సో యువర్ పీడిఎఫ్ అందరికి ఐడియా ఉంది. సో పీడిఎఫ్ లో డాక్యుమెంట్ సేవ్ చేసిన తర్వాత అది ఏ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది, పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. మనకి ఎలా తెలుస్తుంది అది పీడిఎఫ్ అని అంటే నేమ్ కి మీకు లాస్ట్ లో డాట్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో మీరు ఏమైనా ఫైల్స్ సేవ్ చేసినప్పుడు అవి ఏ ఫార్మాట్ లో ఉన్నాయి తెలుసుకోవాలి అంటే నేమ్ కి లాస్ట్ లో ఉంటుందమ్మా డాట్ పీడిఎఫ్, డాట్ ఎక్స్ఎల్ఎస్, ఎక్స్ఎల్ఎస్ఎక్స్, డాట్ డిఓసిఎక్స్. ఓకే, సో వీటన్నిటిని ఏమంటారంటే ఎక్స్టెన్షన్స్ అంటారు. మీరు గూగుల్లో ఏమన్నా సమ్ టాపిక్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు లాస్ట్ లో డాట్ కామ్స్ అని కూడా వస్తూ ఉంటాయి. మీరు వెళ్తూ ఉంటే ఇన్డెప్త్ గా వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉన్నారంటే ఓకేనా. సో కంటెంట్ కి లాస్ట్ లో డాట్ కామ్స్ ఇలా వస్తుంటాయి. వాటన్నిటిని ఏమంటారు ఎక్స్టెన్షన్స్ అంటారు. సో వర్డ్ డాక్యుమెంట్ కి ఎక్స్టెన్షన్ ఏంటి డాట్ డిఓసిఎక్స్ అని ఉంది అంటే నథింగ్ బట్ ఆ వర్డ్ ఫైల్ అనేది వర్డ్ ఫైల్ అని చెప్పేసి మీనింగ్. ఓకే, రైట్. సో దట్ ఈస్ ద logo of the MS Word. Okay, so it is used to create documents, letters, resumes, ఇంకా మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్స్, మీ అందరికి న్యూస్ పేపర్స్ ఐడియా ఉంది కదా. న్యూస్ పేపర్స్ కంటెంట్ మొత్తం కూడా ఎక్కడ ప్రిపేర్ చేస్తాం, వర్డ్ లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ MS Word. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ, అందరికి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఎక్సెల్. ఓకేనా, సో ఎక్సెల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోస్ట్లీ ఫర్ క్యాలిక్యులేషన్స్ పర్పస్. సో మనం క్యాలిక్యులేషన్స్ చేయడానికి సింపుల్ గా క్యాలిక్యులేటర్ యూజ్ చేయను అసలు. సో క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాం అఫ్ కోర్స్. ఓకేనా, సో ఆప్షన్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎక్సెల్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఇస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్. స్ప్రెడ్ షీట్స్. ఓకేనా, సో వర్డ్ ని చూసుకుంటే మనకి పేజెస్ వస్తాయి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అనే పేజెస్ ఉంటాయి. బట్ ఎక్సెల్ కి వచ్చేసరికి మీకు పేజెస్ ఉందా, వి కాల్ దెమ్ యాజ్ షీట్స్. ఫస్ట్ షీట్, సెకండ్ షీట్, థర్డ్ షీట్ ఇలా ఉంటాయి వాటికి. అందుకని ఏమన్నారు అంటే ఎక్సెల్ ని స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్ అన్నారు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సమ్ డేటాబేస్ సాఫ్ట్వేర్. సో అన్లిమిటెడ్ డేటా మనం సేవ్ చేసుకోవచ్చు ఎక్సెల్ లో. నెంబర్ ఆఫ్ షీట్స్ ఓపెన్ అవుతాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, మనం నెంబర్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ స్మాల్ డేటాబేస్ సాఫ్ట్వేర్. స్మాల్ డేటాబేస్ నథింగ్ బట్ స్టోరింగ్ ఆఫ్ డేటా, రైట్. ఓకేనా, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ MS Excel is used for calculations purpose, formatting, table preparations, ఓకేనా, డేటా ఫిల్టరేషన్స్. వెరీ ఇంపార్టెంట్. మీరు జాబ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ సో కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు, రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తారు. సో అఫ్ కోర్స్ యూ ఆల్ నో దట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏమేమంటామా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? వెరీ గుడ్, చెప్పేశారు. Those financial statements, those reports are prepared in Word document at the same time Excel also. ఓకేనా, సో ఎక్సెల్ లో మీరు డేటా ప్రెజెంట్ చేసిన తర్వాత ఫిల్టరేషన్స్ ఉంటాయి. లైక్ పర్టికులర్ ఏరియాలో నాకు ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్ కావాలి, మళ్ళీ మీరు ఈఆర్పి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి టాలీ ఓపెన్ చేయడమో లేదంటే ఎస్ఏపి ఓపెన్ చేసి సార్ ఇదిగోండి ఎస్ఏపి సిస్టమ్, ఒక నిమిషం ఆగండి సార్ లాగిన్ అవుతున్నాను, డేటా చూపిస్తాను, అలా ఏమి ఉండదు మనకి. ఓకేనా, మొత్తం కూడా మనం ఫైల్ చేసేసుకొని వెళ్ళిపోతాం. వాళ్ళకి ఏ టైంలో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారో వెంటనే మనం ఆన్సర్ ఇవ్వగలగాలి. అంటే డేటా ఫిల్టరింగ్ కావాలి. ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డేటా ఉంది, లైక్ ప్రొడక్ట్స్ తీసుకుందాం. ఓకేనా, ఫర్నిచర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో టోటల్ గా ఈ మంత్ లో ఎంత ఫర్నిచర్ సేల్ అయింది, ఏ ఏరియాలో ఫర్నిచర్ సేల్ అయింది, టేబుల్స్ ఎక్కువ సేల్ అయినాయా లేదంటే సోఫాస్ ఎక్కువ సేల్ అయినాయా, డేటా కావాలి అని చెప్పాను. మీరు అఫ్ కోర్స్ మీరు ప్రిపేర్ చేస్తారు ఈ మంత్ మొత్తం కూడా ఏ ప్రొడక్ట్స్ ఎంత క్వాంటిటీ ఎంతకి సేల్ చేశారో మీరు డేటా ప్రొడక్ట్
ప్రిపేర్ చేస్తారు. సో నేనేం అడుగుతున్నా క్వశ్చన్, సోఫాస్ డిఫరెంట్ లొకేషన్ లో ఎంత సేల్ అయ్యి. సో మీరేం చేయాలి, ఫాస్ట్ గా డేటా ఫిల్టరింగ్ చేయాలి. ఉన్న డేటాలో నేను అడిగిన క్వశ్చన్ మాత్రమే డిస్ప్లే అయ్యేలాగా డేటాని ఫిల్టర్ చేస్తూ ఉండాలి. అవంతా కూడా మీరు ఎక్కడ ప్రిపేర్ చేస్తారంటే నథింగ్ బట్ ఇన్ ఎక్సెల్. ఓకేనా. సో ఎక్సెల్ లో డేటా ప్రిపేర్ చేస్తున్నారు, అఫ్ కోర్స్ క్యాలిక్యులేషన్స్ యూజ్ అవుతాయి. ఓకేనా. ఎడిషన్స్ మీ అందరికి తెలిసిందే. సో మ్యాథ్స్ అంటే మళ్ళీ మ్యాథ్స్ కి 10th క్లాస్ వెళ్ళకి పోవద్దు, సింపుల్ గా 4th క్లాస్ 5th క్లాస్ మ్యాథ్స్ చాలు ఇక్కడ మనకి. నథింగ్ బట్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇవే ఉంటాయమ్మా మోస్ట్లీ మీకు. ఓకేనా. దట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ డన్ ఇన్ ఎక్సెల్. ఓకేనా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్ ఎడిషన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా. సో లాంగ్ ప్రాసెస్ ఉంటుంది మనకి. జనరల్ గా ఏమేమి యాడ్ చేయాలో అవన్నీ తీసుకోవాలి కదా. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఇవన్నిటిని యాడ్ చేయాలి. ఒక 100 ఉంటున్నాయి. సో 100 ని కూర్చొని 1, 2, 3 అని క్యాలిక్యులేటర్ లో చేస్తూ ఉంటాం. సో 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్, అలా 100 ఉంటే 100 క్యాలిక్యులేటర్ లో చేయాలి. 100 ఐటమ్స్ ని మనం ఎంటర్ చేయాలి. బట్ ఇన్ ఎక్సెల్ అవసరం లేదు, 100 టైమ్స్ మనం ఎంటర్ చేయనవసరం లేదు. సింప్లీ వీ కెన్ యూజ్ ద ఫార్ములాస్. ఫార్ములాస్ హెల్ప్ తో మనం ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు. దోస్ ఆర్ ఆల్ డన్ ఇన్ ఎక్సెల్. అండ్ ఎక్సెల్ కి ఎక్స్టెన్షన్ ఏంటమ్మా, ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని కనిపించింది అంటే మన సిస్టమ్ లో ఫైల్ అనేది ఎక్సెల్ ఫార్మాట్ అని. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ఎక్సెల్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్, PPT, పవర్ పాయింట్. Okay. So PowerPoint is a slide presentation software. సో పవర్ పాయింట్ లో ఎలా ఉంటుంది, పేజెస్ ఉండవు, షీట్స్ ఉండవు, మనకి ఏముంటాయి, స్లైడ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ పేజెస్ అనొచ్చు, బట్ వీ డోంట్ కాల్ ఇట్ అస్ పేజెస్. ఇట్ ఈస్ కాల్డ్ అన్ప్రొఫెషనల్ గా పిలుస్తూ ఉంటాం. అలా పేజెస్ అని పిలవకూడదు, ఇట్ ఈస్ అన్ప్రొఫెషనల్, రైట్. సో పీపీటీలో ఉన్న వాటిని ఏమనాలంటే స్లైడ్స్ అనాలి. ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఇలా పిలుస్తూ ఉంటాం. ఓకే, రైట్. పీపీటీ ఈజ్ యూజ్డ్ ఫర్. సో దేనికి యూజ్ చేస్తారో తెలిసే ముందు అసలు అదంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ యానిమేషన్ సాఫ్ట్వేర్. మీరు యానిమేషన్స్ అందరికి తెలుసు కదా, డిస్నీలో వస్తుంటాయి బొమ్మలు బొమ్మలు. అవన్నీ యానిమేషన్స్, అవన్నీ ప్రిపేర్ చేస్తాం. అంత గ్రాఫిక్స్ అయితే యూజ్ చేయంలే కానీ పర్లేదు, ఒక లెవెల్ వరకు మనం యానిమేషన్స్ ని ఎక్సెల్ లో పీపీటీలో యూజ్ చేయొచ్చు. మీరు యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటారు, మీకు ఏదైనా టాపిక్ గురించి డౌట్ వచ్చిందంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వీడియోస్ చూపిస్తూ ఉంటారు. ఓకేనా. సో లైవ్ లో ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని కూడా మీరు పవర్ పాయింట్ లోనే చేస్తూ ఉంటారమ్మా. సో అంతకు ముందు అంతే లెక్చర్స్ అన్ని కూడా ఎలా జరిగేవి అంటే ఓరల్ గా, సో టీచర్ చెప్తూ ఉంటారు, స్టూడెంట్స్ నోట్ చేసుకుంటూ ఉంటారు, ఇలా జరిగేవి. బట్ ఇప్పుడు ఎలా వచ్చింది మనకంతా, మొత్తం యానిమేషనే. సో ఏదైతే చెప్తున్నారో అది మొత్తం కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే చెప్పి వినిన దానికన్నా చూసిందే బాగా గుర్తుంటుంది మనకి, రైట్. సో అలాంటివే బాగా మెమరైజ్ చేసుకుంటూ ఉంటాం, బికాస్ చూస్తున్నాం కాబట్టి అవే మనకి అలా గుర్తుండిపోతూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న ప్రెజెంటేషన్స్, ఆల్ థింగ్ ఇస్ డన్ ఇన్ పీపీటీ, పవర్ పాయింట్, యూజ్డ్ ఫర్ small animations, presentations, slideshow presentation. We can also add audios and videos. బ్యాక్గ్రౌండ్ లో ఆడియో యాడ్ చేసుకోవచ్చు, లైక్ సాంగ్స్, వీడియోస్ ప్రెజెంట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీ ఫొటోస్ అన్ని కూడా ఒక ప్రెజెంటేషన్ మీరు ఇక్కడే చేసుకోవచ్చు. మనం సపరేట్ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ డిఫరెంట్ స్లైడ్ షో ప్రెజెంటేషన్, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. అలాంటివన్నీ కూడా మీరు పీపీటీలోనే చేసుకోవచ్చు. ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవడం, బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ యాడ్ చేసుకోవడం, ఒక సినిమా తీసేయడం, చేసేయచ్చు పీపీటీలో. నేర్చుకుంటే, నేర్చుకోకుండా చేయాలంటే కష్టం అమ్మా. ఓకే, రైట్. సో పీపీటీకి ఎక్స్టెన్షన్ dot pptx. Okay, so that is about introduction to the MS Office products. Word extension వినిపించలేదు everyone. Excel extension,
Very good. PPT extension dot PPTX. Okay. Excel is used for Excel is used for calculations. Very good. Data filtering. Okay, na? Data entering, data filtrations, all this. Word is used for, okay, right? సో క్లాస్ లో కూడా అంతకుముందు ప్రేయర్ లో ఏంటంటే చిన్నపిల్లల టైంలో ప్రేయర్ చెప్పేటప్పుడు అందరు ఫస్ట్ స్టార్ట్ గా కేసరి ఈ రేంజ్ లో సౌండ్ చేస్తారు. తర్వాత మర్చిపోయేసరికి ఇలా వెళ్ళిపోతుంది అది. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఓకే ఫైన్. సో ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది. నౌ వి స్టార్ట్ ది ఎంఎస్ ఎక్సెల్ లో వర్డ్ పీపీటీ స్టార్ట్ చేద్దామమ్మా. వర్డ్ ప్రిపేర్ స్టార్ట్ చేద్దామా, పీపీటీ స్టార్ట్ చేద్దాం. ఓట్స్ దేనికమ్మా ఎక్కువగా చెప్పండి. మాకు వినిపించట్లేదు, కొంచెం పెద్దగా చెప్పండి. ఎక్సెల్. సో అందరికి ఇప్పుడు ఎక్సెల్ బాగా ఇంపార్టెంట్ కదండి. ఎక్సెల్ నేర్చుకున్న తర్వాత క్లాసెస్కి రారు ఇంకా, అంతే కదా? అంతే అంటారా? అంతే అని చెప్పేస్తున్నారు అందరూ. అందుకే నేను ఎక్సెల్ చెప్పాను, నేను వర్డ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఎక్సెల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తానో నాకు కూడా తెలీదు. మేబీ వర్డ్ బోర్ కొడితే ఎక్సెల్కి రావచ్చేమో. మీరు ఏదైనా క్లాస్ మిస్ అయ్యారంటే మేడం వీడియోస్ ఉంటాయి కదా, సో డైరెక్ట్ గా ఉన్నంత ఎఫెక్ట్ మనం వీడియోస్ చూస్తే ఉండవు మోస్ట్లీ. ఓకేనా? లైవ్ లో మనం ఎంత ఇంటరాక్ట్ అవుతామో అది వీడియోస్ చూస్తే ఉండవు. బోర్ కొట్టిందంటే వీడియో ఆపేస్తాం, మళ్ళీ వేరే ఓపెన్ చేసుకుంటూ ఉంటాం సోషల్ నెట్వర్క్స్. ఓకే, అది బోర్ కొట్టింది, కాసేపు చూద్దాం రండి మేడం, మళ్ళీ మేడం ఫీల్ అవుతారేమో, ఒక 2 minutes వస్తారు, బోర్ కొట్టేసింది, మళ్ళీ ఇటు వచ్చేస్తారు. అలా జరుగుతుంది ప్రాక్టీస్ అనేది మనకి. ఆల్మోస్ట్ అందరికీ ఇది తెలిసిన విషయమే. ఓకేనా? సో ఉన్న 1 hour అయినా సరే తర్వాత ప్రాక్టీస్ చేయకపోయినా జరిగిన 1 hour క్లాస్ లో చెప్పిందంతా డైరెక్ట్ గా వినండి. ఓకేనా? అర్థం చేసుకోవడమే కాదు, మెమరైజ్ కూడా చేసుకోవాలి. నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్ బట్ ఆల్సో మెమరైజింగ్. ఓకేనా? చాలా డిఫరెన్స్ ఉంది రెండు వర్డ్స్ కి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే ఫైన్. ఎంఎస్ వర్డ్ బేసిక్స్. సో ఇక్కడ నుంచి మీకు ఎంఎస్ వర్డ్ స్టార్ట్ చేస్తాం కదండి, షార్ట్ కట్స్ చెప్తూ ఉంటాం, డిఫరెంట్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే షార్ట్ కట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ సెషన్ లో మీరే ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఎంఎస్ ఆఫీస్ షార్ట్ కట్స్ అని, ఎంఎస్ వర్డ్ లో చెప్పిన షార్ట్ కట్స్, ఎంఎస్ ఎక్సెల్ లో చెప్పిన షార్ట్ కట్స్ అన్ని సపరేట్ గా. నేను ఓవరాల్ గా చెప్తాను అంతే, మెటీరియల్ ఏమి ఇవ్వలేదు. ఓకేనా? మీరే మెటీరియల్ ప్రిపేర్ చేయాలి చెప్పిన వాటికి. ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్ గా కాకపోయినా కంపల్సరీ షార్ట్ కట్స్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రిపేర్ చేయాల్సిందే. ఎందులో ప్రిపేర్ చేయాలి? ఎంఎస్ వర్డ్ లో. ఓకే, సో ద ఫస్ట్ సెషన్ కమింగ్ టు ఎంఎస్ వర్డ్ బేసిక్స్. ఓకేనా? అసలు సిస్టమ్ అంటే ఐడియా లేని వాళ్ళు ఎవరు లేరు కదమ్మా. పర్లేదు, ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మన ప్రాక్టీస్ సెషన్ లో ఇండివిజువల్ గా మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి నేను అప్పుడు వచ్చి అడుగుతాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్. ఓకే, నౌ ఎంఎస్ వర్డ్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎంఎస్ వర్డ్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఈ ఏరియాలో పేజెస్, డిఫరెంట్ పేజెస్ మనం క్రియేట్ చేసిన. ఓకేనా? బై డిఫాల్ట్ గా ఓపెన్ చేయగానే ఒక పేజ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఎక్సెల్ వర్డ్ లో అయితే, ఫస్ట్ పేజ్. ఓకేనా? సో ఈ పేజ్ లో దిస్ ఈస్ కాల్డ్ బాడీ ఆఫ్ ది వర్డ్. అక్కడే మనం ఏదైనా సరే డేటాను ఎంటర్ చేయటం, మోడిఫికేషన్స్ చేయటం, ఎనీథింగ్ ఇస్ డన్ ఇన్ దట్ బాడీ ఆఫ్ ది ఎంఎస్ వర్డ్. ఓకే, ఇన్ దట్ పేజ్ ఓన్లీ. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్. సో ఈ పేజెస్ కి పైన మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదండి, ఇవన్నీ మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే రిబ్బన్ అంటారు. రిబ్బన్, ఈ రిబ్బన్ కాదు. ఓకే, సో ఈ ఆప్షన్స్ మొత్తానికి కలిపి
ribbon, we call it as. Okay. Ribbon consists tabs and commands. Ribbon consists of tabs and commands. Note the points. ఏంటి మేడం చిన్నపిల్లలు నోట్ చేసుకోవడానికి అన్న డౌట్ వస్తుందమ్మా. పర్లేదు, నోట్ చేసుకోవచ్చు, కంపల్సరీగా నోట్ చేయండి. కంప్లీట్ అయిపోయిందా? ఫస్ట్ ఉంటావు నోట్ చేసుకోవడం. వెరీ గుడ్. నోట్ చేసుకోవడం ఊరికే అలా నోట్ చేసుకోవద్దు, మీకు అర్థమయ్యేలాగా నోట్ చేసుకోండి. సింపుల్ గా పారాగ్రాఫ్స్ గా నోట్ చేసుకోవద్దు. అఫ్ కోర్స్ మీరు పారాగ్రాఫ్స్ నోట్ చేయండి, షార్ట్ కట్స్ యూజ్ చేస్తారు. ఏమైంది, ఏం చెప్పానని అడుగుతున్నారా? రిబ్బన్ కన్సిస్ట్ ఆఫ్ tabs అండ్ కమాండ్స్. సో వాట్ ఈస్ tab అండ్ వాట్ ఈస్ కమాండ్స్? సో సీ ద రిబ్బన్. ఓకేనా? సో చూడండి అమ్మా, మీకు టాప్ లో ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా అనే మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ నేమ్స్ కనిపిస్తున్నాయి. ఈ టాప్ లైన్ మొత్తాన్ని కలిపి మనం ట్యాబ్స్ అంటాం. ఓకేనా? దిస్ లైన్ ఈస్ కాల్డ్, సో సీ ద మూమెంట్ ఆఫ్ మై కర్సర్, దిస్ లైన్ ఈస్ కాల్డ్ tabs. ఓకేనా? సో ఈచ్ tab consists of multiple options. Each tab consists of multiple options. See, this is file tab, this is home tab, insert tab, draw tab, design, లేఅవుట్, నేమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అవసరం లేదు, వెంటనే తర్వాత మీకు నేమ్ అన్ని కూడా ఇన్డెప్త్ గా వెళ్ళి డిస్కస్ చేసుకుంటాం. అప్పుడు అఫ్ కోర్స్ మీ అందరికి గుర్తుండిపోతాయి కదా. జస్ట్ నేమ్స్ చెప్తున్నాను అంతే. ఓకే. రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, హెల్ప్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ tabs. Okay. Each tab consists of multiple options. Those options are called commands. సి, మనకి చాలా చాలా ఆప్షన్స్ కనిపిస్తుంది ఈచ్ ట్యాబ్ లో, వాటన్నిటిని ఏమంటారు అంటే కమాండ్స్ అని పిలుస్తాము. ఓకే. tabs and commands. In commands, see, we have various options. Okay. సో వేరియస్ ఆప్షన్స్ అన్నిటికీ రిలేటెడ్ గా ఉన్న వాటిని ఒక గ్రూప్ చేసుకుంటాం. ఓకే. సేమ్ నేచర్ ఉన్న వాటిని కూడా గ్రూపింగ్ చేసుకుంటాం. ప్రాక్టికల్ ట్రైనింగ్ టాలీ గుర్తొస్తుందమ్మా, సేమ్ నేచర్ ఉన్న వాటిని గ్రూప్ చేసుకోవడం అర్థమైంది. మొత్తం పేజ్ ని రిబ్బన్స్ అంటారు. దీస్ వన్ ఈస్ కాల్డ్ రిబ్బన్స్ శ్వేత. హోల్ పేజ్ ని కాదు అనేది మనం, ఈ టాప్ లైన్ మొత్తాన్ని కలిపి రిబ్బన్ అంటాము. ఓకే. రైట్. సో ఇన్ tabs we have different options. సో రిలేటెడ్ సేమ్ నేచర్ ఉన్న వాటన్నిటిని కూడా ఒక గ్రూపింగ్ చేసుకుంటాం. చూడండి అమ్మా, క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్. సో ఓకే, గ్రూప్ చేసిన వాటన్నిటికీ ఆ నేమ్స్ అన్ని కిందే డిస్ప్లే అవుతూ ఉంటాయి. పారాగ్రాఫ్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, కమింగ్ టు ఇన్సర్ట్ ట్యాబ్, టేబుల్స్, ఇల్లస్ట్రేషన్స్, మీడియా గ్రూప్స్, ఇవన్నీ కూడా. ఓకేనా? కమింగ్ టు హోమ్ ట్యాబ్, so this is called ribbon. Coming to the bottom, so bottom line is called status bar. So the bottom line is called status bar. So status bar లో ఏమేమి డిస్ప్లే అవుతాయి? సో ఆ టోటల్ వర్డ్ డాక్యుమెంట్ యొక్క స్టేటస్ చూపిస్తూ ఉంటుంది. సో స్టేటస్ అంటే సీ ద ఆప్షన్స్, మూమెంట్ ఆఫ్ మై కర్సర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. లెఫ్ట్ బాటమ్, see in the status pages 1 of 1, which means టోటల్ గా మీ వర్డ్ డాక్యుమెంట్ లో ఇప్పుడు ఓపెన్ చేసిన వాటిలో ఎన్ని పేజెస్ ఉన్నాయి. ఓకే. సో ఐ హావ్ ఓన్లీ 1 పేజ్. టోటల్ 3 of 3 పేజెస్. సో 3 of 3 అంటే ప్రజెంట్ గా మీ కర్సర్ ఏ పేజ్ లో ఉంది? థర్డ్ పేజ్ లో ఉంది. టోటల్ 3 పేజెస్ లో థర్డ్ పేజ్ లో ఉంది. నా నేను సెకండ్ పేజ్ కి వస్తున్నాను. సి,
2 of 3 అంటే మీ ప్రజెంట్ ఉన్న పేజ్ ఏంటి అంటే సెకండ్ పేజ్ లో ఉంది అని మీనింగ్. ఓకే మ్యామ్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే ఫైన్. శ్వేత ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామా? ఇంట్రొడక్షన్ అర్థమైంది. లైక్ ఓకే శ్వేత, మీకు ఎంఎస్ ఆఫీస్ గురించి ఐడియా ఉందమ్మా ఒకసారి? ఫస్ట్ టైం. ఓకే ఫైన్. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకేనా? సో రిపీట్ చేస్తున్నాను. ఓకే ఫైన్. సో నా ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానమ్మా? డెస్క్ టాప్ పైన ఉన్నాను. ఓకేనా? సో ఒకసారి ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేసే ముందు ఎంఎస్ వర్డ్ ఓకే ఫస్ట్ అసలు ఎలా ఓపెన్ చేయాలి, బికాస్ చాలా మంది అసలు ఎంఎస్ వర్డ్ గురించి ఐడియా లేని వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తుంటే మీకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరే చెప్పేసేయచ్చు ఇన్ కేస్ ఐఎమ్ నాట్ అవైలబుల్. ఓకే రైట్. సో డెస్క్ టాప్ మీద ఉన్నాం. ఓకే ఎంఎస్ వర్డ్ నేర్చుకుందాం అనుకుంటున్నాం. సో ఎంఎస్ వర్డ్ ని ఫస్ట్ ఓపెన్ చేయాలి. హౌ టు ఓపెన్ ఎంఎస్ వర్డ్? ఎంఎస్ వర్డ్ ని ఎలా ఓపెన్ చేయాలి? వెరీ గుడ్. ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ సీ దిస్ వన్. ఓకే సో ఈ టాస్క్ బార్ లో చూడండి అమ్మ, మీకు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. దట్ ఈస్ బటన్ ఈస్ కాల్డ్ స్టార్ట్ బటన్. ఓకేనా? సో ఈ స్టార్ట్ బటన్ లో ఏంటంటే మీ సిస్టమ్ లో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, ఏమేమి ఆప్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అంతా కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో అక్కడ మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, సర్చ్ చేయొచ్చు ఎంఎస్ వర్డ్ గురించి. సో ఐఎమ్ క్లికింగ్ స్టార్ట్ బటన్. నో స్క్రోల్ డౌన్. ఎంఎస్ వర్డ్ మనం ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో చూడండి మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఐఎం. సో ఆల్ఫాబెటికల్ వైజ్ గా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంఎస్ వర్డ్ కాబట్టి డబ్ల్యూ లో సెర్చ్ చేసుకుంటారు. స్క్రోల్ డౌన్ ఇన్ డబ్ల్యూ కేటగిరీ సీ ద వన్ వర్డ్. ఓకేనా? సో ఇలా ఓపెన్ చేయొచ్చు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ని. ఐఎమ్ ఓపెనింగ్ దిస్ వర్డ్ డాక్యుమెంట్. ఎప్పుడైతే మీరు ఎంఎస్ వర్డ్ ని ఓపెన్ చేశారో ద ఇంటర్ఫేస్ షోస్ లైక్ దిస్. డైరెక్ట్ గా మీకు వర్డ్ ప్రీవియస్ గా ఏదైతే చూపించానో అలా డిస్ప్లే అవ్వదు వర్డ్ ఓపెన్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే సో సీరీస్ ఆప్షన్స్ మీకు లెఫ్ట్ సైడ్ లో అటు రైట్ సైడ్ లో ఉన్నవి కూడా ఇవి ఏంటంటే టెంప్లెట్స్. బై డిఫాల్ట్ టెంప్లెట్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. టెంప్లెట్స్ అంటే ముందుగానే ప్రీ డిఫైన్డ్ అని చెప్పేసి, ఎలాగైతే మనకి మెసేజెస్ లో మనం కాల్ కట్ చేసిన తర్వాత కాల్ బ్యాక్, ఐఎమ్ బిజీ, కాల్ యూ లేటర్, ఓకే ఇలాంటి ఆప్షన్స్ అన్ని వస్తాయి కదా మనకి. అవన్నీ ఏంటి ముందుగానే డిజైన్ చేసినవి టెంప్లెట్స్ అంటూ ఉంటారు. అలానే ఎంఎస్ వర్డ్ లో అయినా ఎక్సెల్ లో అయినా పీపీటీలో కొన్ని ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. అంటే మీరే కొత్తగా ఒకటి క్రియేట్ చేయనవసరం లేదు. అక్కడ ఆప్షన్స్ చూసి వాటిని బేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు, టెంప్లెట్ ఉంటుంది. ఓకేనా? ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు, వి హ్యావ్ టెంప్లెట్. ఓకే మోర్ టెంప్లెట్స్ ఆప్షన్ ఉంది చూడండి అమ్మా. దస్ టెంప్లెట్స్ ఈజ్ రిలేటెడ్ టు బిజినెస్ కార్డ్స్. కార్డ్స్ అంటే ఇన్విటేషన్ కార్డ్స్ అవ్వచ్చు. ఓకేనా? మల్టిపుల్ డిజైన్స్ అవన్నీ కూడా ఎంఎస్ వర్డ్ లో ప్రిపేర్ చేసుకుంటాం. మీరు చూస్తున్న కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? సో మీ అందరికీ చాలా తెలుసు ఇన్విటేషన్ కి కానీ పార్టీస్ కి కానీ ఒక కార్డ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీరు వర్డ్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఏమేమి ఉంటాయి? ఫ్లైయర్స్, లెటర్స్, ఎడ్యుకేషన్, రెజ్యూమ్స్, కవర్ లెటర్స్, హాలిడేకి సంబంధించిన ఇంకేమైనా లెటర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటే ఆల్ దీస్ టెంప్లెట్స్ ఆర్ అవైలబుల్. ఓకేనా? సో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. కానీ ప్రీ డిఫైన్డ్ కాకుండా మీరే ఓన్ గా ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు, దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది బ్లాంక్ డాక్యుమెంట్ ఆప్షన్. ఓకే బ్లాంక్ డాక్యుమెంట్ మీరే న్యూగా ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి? బ్లాంక్ డాక్యుమెంట్. సో సింప్లీ క్లిక్ బ్లాంక్ డాక్యుమెంట్.
ఇప్పుడు మీకు వర్డ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి ఇప్పుడు ఐడియా వచ్చింది. ఓకేనా, అసలు ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి. ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఆన్ ది స్టార్ట్ బటన్. సెకండ్ ఆప్షన్, ఓకే, సో మీకు టాస్క్ బార్ లో సర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ మీరు సర్చ్ చేయొచ్చు వర్డ్ అని. లేదు అంటే స్టార్ట్ బటన్ లో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ సర్చ్. ఓకే, సో సర్చ్ చేసి వర్డ్ డాక్యుమెంట్ వర్డ్ అని టైప్ చేశారంటే ఆటోమేటిక్ గా మీకు వర్డ్ డాక్యుమెంట్ వస్తుంది, ఓపెన్ అవుతుంది కూడా. ఓకే, అగైన్ సెకండ్ వన్ ఓపెన్ చేశాను నేను ఇప్పుడు. సో ఎప్పుడైతే మీరు వర్డ్ డాక్యుమెంట్ కింద టాస్క్ బార్ లో క్లిక్ చేస్తారో సి 2 డాక్యుమెంట్స్ ఆర్ ఓపెన్డ్. సో టోటల్ గా ఎన్ని వేస్ ఉన్నాయేమో మనకు వర్డ్ ఓపెన్ చేయడానికి. మనం చూసింది 2 వేస్, అండ్ ద థర్డ్ వే ఈస్ ద షార్ట్ కట్ కీ టు ఓపెన్ ది ఎంఎస్ వర్డ్. Okay, so the shortcut key is Windows plus R button. Windows button. Okay, Windows button in your keyboard. At the same time, press R. నోట్ చేసుకుందామా యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, సో ఎప్పుడైతే మీరు కీబోర్డ్ లో, నేను డెస్క్టాప్ మీదకి వచ్చేసాను. ఓకేనా, సో ప్రెస్ విండోస్ బటన్ అట్ ది సేమ్ టైం ఆర్ బటన్, మీకు ఒక రన్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో అక్కడ మీరు ఏం ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు, వర్డ్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు, దెన్ డోంట్ టైప్ వర్డ్, టైప్ విన్ వర్డ్. ఓకే, విన్ వర్డ్ అని టైప్ చేస్తే మాత్రమే మనకి వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా వర్డ్ అని టైప్ చేశారంటే ఎర్రర్ చూపిస్తుంది. ఓన్లీ వర్డ్ అని ప్రొవైడ్ చేశాను, ప్రెస్ ఎంటర్, సి ఇట్ షోస్ ఎర్రర్. ఓకేనా, సో ఆటోమేటికల్లీ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, మ్యాక్సిమైజ్ చేశాను అండ్ సెలెక్ట్ బ్లాంక్ డాక్యుమెంట్. Okay, so there are 3 ways. First option is start button. So click on start button, and the second option is search option. On the task bar లో మనకి search సింబల్ ఉంటుంది, సింపుల్ గా search సింబల్ మీద క్లిక్ చేసి వర్డ్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. బట్ థర్డ్ ఆప్షన్ లో విండోస్ ప్లస్ ఆర్ బటన్ టు రన్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ వర్డ్ అని టైప్ చేయకుండా ఏం టైప్ చేయాలమ్మా, దెన్ వర్డ్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? No doubts. Okay, fine. So total 3 documents open only. Okay, fine. Now, సో వర్డ్ బేసిక్స్ లో, ఓకేనా, సో మనం రిబ్బన్ అంటే ఏంటో చూసాం. వర్డ్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ద టాప్ వన్ ఈస్ కాల్డ్ రిబ్బన్ బటన్, ద లాస్ట్ లైన్ ఈస్ కాల్డ్ స్టేటస్ బార్. ఓకేనా, సో స్టేటస్ బార్ లో ఏమేమి డిస్ప్లే అవుతాయి, హౌ మెనీ పేజెస్ యు ఆర్ ఓపెన్డ్ ఇన్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్, హౌ మెనీ పేజెస్ ఆర్ అవైలబుల్. టోటల్ గా మనకి ఎన్ని పేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ, ఓన్లీ 1. ఓకేనా, ఇందాక నేను 3 ఓపెన్ చేశాను కదా మేడం, 3 నేను సేవ్ చేయలేదు. అఫ్ కోర్స్ నేను ఓపెన్ చేశాను. మనం ఏదైనా సరే వర్డ్ డాక్యుమెంట్ లో డేటాని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయకపోతే అది సేవ్ అవ్వదు. ఓకేనా, సో చాలా యాక్టివిటీస్ చేశాను, ఇప్పుడే మీకు మీ ముందే చూపించాను. నేను 3 పేజెస్ ఓపెన్ చేశాను. ఓకేనా, సో చాలా వర్క్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా అంత ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత వర్క్ చేస్తూ ఉన్నారు. సో వర్క్ చేసిన తర్వాత సేవ్ చేయడం మర్చిపోయారు. నెక్స్ట్ ఓపెన్ చేశారంటే ఇంకా అది మీద ఎక్కడా కనిపించదు. ఓకేనా, వన్స్ మీరు వర్క్ చేశారంటే ఏం చేయాలి, అది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేయకపోతే ఇప్పుడు వరకు మీరు చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఒక 3 అవర్స్ కూర్చున్నారు, చేశారు, క్లోజ్ చేసే టైంలో సేవ్ చెయ్యాలా లేదా అని ఆప్షన్ అడుగుతుందమ్మా మిమ్మల్ని.
యూ వాంట్ టు సేవ్ ఇట్ ఆర్ నాట్. ఇన్ కేస్ డోంట్ సేవ్ అన్నారు అంటే 3 hours వరకు వేస్ట్. ఓకేనా? సో ఎప్పటికప్పుడు మీరు చేసిన వర్క్ అంతా సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా ఎవరికి తెలుసు, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఇది ఏంటి అంటే వర్క్ చేస్తూ చేస్తూ మర్చిపోతాం మనం. ఓకేనా? మర్చిపోవచ్చు, లేదంటే పవర్ కట్ అవ్వచ్చు కూడా. సో పవర్ కట్ ఏంటంటే చేసిన వర్క్ అంతా పోతుంది. అఫ్ కోర్స్ దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంది, నేను చెప్తాను దాని గురించి కూడా. ఓకేనా? ప్రజెంట్ అయితే ఏం గుర్తుపెట్టుకోవాలి, చేసిన వర్క్ సేవ్ చేసుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ వర్డ్ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలో చూసాము. ఓకేనా? ఇప్పుడు నేను ఈ వర్డ్ డాక్యుమెంట్ లో ఒక వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఓకేనా? సో నాకు ఒక వర్క్ ఇచ్చారు, మేనేజర్ వచ్చి రిపోర్ట్స్ ప్రిపేర్ చేయమన్నారు ఒక కంపెనీకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ అదే సార్ వచ్చి ఏం చెప్పారు అంటే వేరే లొకేషన్ వర్క్ రిపోర్ట్స్ కూడా నువ్వే మెయింటైన్ చేయాలమ్మా. ఓకే, డిఫరెంట్ లొకేషన్స్, ఒకటి గుంటూరు బ్రాంచ్, ఒకటి విజయవాడ బ్రాంచ్ అనుకుందాం. వర్క్ గుంటూరు బ్రాంచ్ లో చేస్తున్నాను. నెక్స్ట్ విజయవాడ బ్రాంచ్ రిపోర్ట్స్ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేయమన్నారు. ఓకే, టైపింగ్ చేస్తూ కూర్చున్నాను. ఓకేనా? సో ఇక్కడైనా అక్కడైనా ఒకేలాగా ఉంటుంది. నేనేం చేస్తాను, ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకుంటాను. అంటే అనదర్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. సపరేట్ సపరేట్ గానే ఇవ్వాలి కదా రిపోర్ట్స్. ఒక పేపర్ మొత్తం కలిపి వీళ్ళకే ఇచ్చామనుకో, మీది అయిపోయిన తర్వాత వాళ్ళకి పంపించేయండి సార్, అలా చేస్తామా? నో, సపరేట్ డాక్యుమెంట్స్, వీళ్ళకి సపరేట్ డాక్యుమెంట్స్ పేపర్స్ ఇస్తాము, వాళ్ళకి సపరేట్ ఇస్తాము. ఓకేనా? అంటే ఇంకొక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయాలంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ వర్డ్ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలో. వెనక్కి వచ్చి సెర్చ్ చేసి విన్వర్డ్ ఓపెన్ చేసి ఇంకొక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ వే, బట్ వీ హ్యావ్ ఏ షార్ట్ కట్ కీ టు ఓపెన్ ఏ న్యూ డాక్యుమెంట్. ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవసరం లేదు. ఓకే, సో దట్ షార్ట్ కట్ కీ ఈస్ కంట్రోల్ ఎన్ టు ఓపెన్ ఏ న్యూ డాక్యుమెంట్. So control plus N to open a new document. Okay. Everyone understood? Doubts ఉంటే ఇప్పుడు అడగండి అమ్మా. ఓకే, సో ఆన్లైన్ వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ డైరెక్ట్లీ ఆర్ యూ కెన్ యూస్ ద చాట్ బాక్స్ ఆల్సో. ఓకేనా? నౌ సో ఓపెన్ ఏ న్యూ డాక్యుమెంట్ షార్ట్ కట్ కీ ఈస్ కంట్రోల్ ప్లస్ ఎన్. కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే ప్లస్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయొద్దు, ఓన్లీ కంట్రోల్ బటన్ అండ్ ఎన్ బటన్, రెండింటికి కాంబినేషన్ కాబట్టి నేను ప్లస్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు. ఓకే, నౌ కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్, టోటల్ 3 times ప్రెస్ చేశాను అంటే నాకు ఎన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ అవ్వాలి, 3 documents ఓపెన్ అవ్వాలి. ప్రీవియస్ గా నేను కొన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ చేశాను. సి టోటల్ హౌ మెనీ డాక్స్ ఓపెన్ చూడండి, మీకు వెళ్ళిపోయింది ఒక ట్రైన్. సో ఇప్పుడు ఆ ట్రైన్ ని ఒక్కొక్క తగ్గిస్తూ రావాలి. ఓకేనా? సో ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ని క్లోజ్ చేయాలి అంటే, వెరీ గుడ్, అందరికి తెలియాలి కదా, ఒక వేస్ చూపిస్తాను. ఓకే, సో ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ని క్లోజ్ చేయాలి. ఓకే, సింప్లీ క్లిక్ క్లోజ్ బటన్. సో చూడండి అమ్మ, మీకు రైట్ టాప్ లో కనిపిస్తుంది ఇంటూ బటన్. ఓకేనా? సింపుల్ గా ఇంటూ బటన్ మీద క్లిక్ చేశారు అంటే ఇట్ క్లోజెస్ ద డాక్యుమెంట్ విచ్ యూ క్రియేటెడ్. ఓకే, ఇంటూ 2 times ఇంటూ ప్రెస్ చేశాను. నౌ సి ఇంకా టోటల్ గా 5 ఓపెన్ అయి ఉన్నాయి. అగైన్ క్లిక్ ఇంటూ. సో క్లోజ్ చేయడానికి ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ని అనదర్ వే, ఇట్ ఇస్ ఎ లాంగ్ కట్. ఓపెన్ ద ఫైల్ ట్యాబ్. ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సి ఫైల్ ట్యాబ్ లో లాస్ట్ ఆప్షన్ చూడండి అమ్మా, క్లోజ్ అని ఉంటుంది మోర్ లో. ఇది లాంగ్ కట్, ఇది మనకి
ఓకేనా, డాక్యుమెంట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా ఎన్ని ఉన్నాయి మనకి ఓపెన్ అయ్యింది? 3 ఓపెన్ అయి ఉన్నాయి. ఓకేనా, ఇది కూడా ఒక బ్లాంక్ డాక్యుమెంట్, ఇది కూడా క్లోజ్ చేయాలి. ఫస్ట్ వే ఇస్ క్లిక్ ఆన్ క్లోజ్ బటన్. సెకండ్ వే ఇస్ ఆన్ ద ఫైల్ tab, more option, close. That is the second way. And the third way is the shortcut key. Shortcut key to close the document is Alt F4. Okay, so note down the shortcuts. Alt F4 to close the document. Okay, next one. So Alt F4 press చేస్తున్నానమ్మా. సో దిట్ ఈస్ ద బ్లాంక్ డాక్యుమెంట్. నేనేమి క్రియేట్ చేయలేదు, సో బ్లాంక్ డాక్యుమెంట్ అంటారు. సో Alt